ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. ఆమెన్. ఆకాశమంతటిని కూడా మేఘములతో నింపేటువంటి దేవుడు, ఆయన మేఘములతో కప్పేటువంటి దేవుడు. భూమి కొరకు అవసరమైనటువంటి వర్షమును సిద్ధపరచువాడు ఆయనే, ప్రభు అయిన క్రీస్తు వారు. పర్వతముల మీద కూడా గడ్డిని మొలిపించగలిగినటువంటి వాడు ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పశువులకును జంతువులకును అరచు పిల్ల కాకులకును పక్షులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నీ సరిహద్దులు ఏమైనా ఉన్నవి ఎడల సమాధానము కలుగచేయువాడు ఆయనే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి గోధుమలతోనూ మంచి ఆహారముతోనూ నిన్ను నన్ను తృప్తిపరచువాడు ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆయన తన గాలిని విసరజేయుగా నీళ్లు చెరువులలోను సముద్రములలోను నదులలోను పర్వతములలోను నీళ్లు ప్రవహించును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము బ్రతుకుచున్నామంటే తమ కాలమందు వర్షమును, భూమి కొరకు తగిన కాలమందు వర్షమును సిద్ధపరిచి ఉన్నవాడు ప్రభు అయిన క్రీస్తు వారు. పశువులకును జంతువులకును పక్షులకును మనకును ఆహారం ఇచ్చి ఉన్నవాడు ప్రభు అయిన క్రీస్తు వారే. మంచి గోధుమలతోనూ ఆహారముతోనూ మనలను తృప్తిపరిచిన వాడు ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే. కాబట్టి తగిన కాలమందు మనకు ఆహారమును, నీటిని, వర్షమును, పంటలను, ఫలములను, ఆహారము ఇచ్చి ఉన్నవాడు ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే. ఆయనే నిజమైన దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నేను ఆకలిగొని ఉన్నాను, మనము ఆకలిగొని ఉన్నాము. ఆహారము మనకు ఎక్కడి నుండి వచ్చి ఉన్నది? ప్రభు అయిన క్రీస్తు వారు దేవుడు. ఆయన తగిన కాలమందు వర్షమును కురిపించి ఉన్నాడు. కాబట్టి మనకు కావలసిన ఆహారము, పానీయములు అవి అన్నీ కూడా మన కొరకు ప్రభు అయిన క్రీస్తు వారు సిద్ధపరిచి ఉన్నారు. నేను ఆకలిగొని ఉన్న వారికి ఆహారమును దయచేసే దేవునిగా ఉన్నానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జ్ఞానము వలన కాదు, మన తెలివితేటల వలన కాదు, మన చదువు వలన కాదు, ప్రభు అయిన క్రీస్తు వారే నిజమైన దేవుడు. కనుక మనకు ఏది కావాలో సమస్తము మనకు నిచ్చి తృప్తిపరిచి ఉన్న దేవుడని ప్రభు పేరట మీకు తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन भजन संहिता 140 पर 7वां अध्याय में है। यीशु मसीह की जय। वह आकाश को मेघों से छा देता है और पृथ्वी के लिए मेघ की तैयारी करता है और पहाड़ों पर
घास उगाता है। यीशु मसीह की जय। वह पशुओं को और कौवे के बच्चे को जो पुकारते हैं आहार देता है। यीशु मसीह की जय। वह तेरे सिवानों में शांति देता है और तुझको उत्तम से उत्तम गेह से तृप्ति करता है। यीशु मसीह की जय। वह वस्तु बहता है तब जल बहने लगता है। यीशु मसीह की जय। आमीन। और भूखों को रोटी देता है। यीशु मसीह की जय। आमीन। इसीलिए हम सब यीशु मसीह की स्तुति करो। ईश्वर को पवित्र स्थान में उसकी स्तुति करो। उसकी सामर्थ्य से भरे हुए आकाश मंडल में उसी की स्तुति करो। उसके पराक्रम के कामों के कारण उसकी स्तुति करो। यीशु मसीह की जय। आमीन।